ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సోమవారం బగ్గుమన్నారు. వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. బాల్కా సుమన్ కూడా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. అనంతరం ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డొస్తుందన్నారు. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రి గారు ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి మీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క పోటీగా లెక్క అవగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగాడు హౌలే గారు, భాగం గారు, దేవి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకులు ఈ మనకు సంస్కారం అంటే వస్తుంది. మనకు సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పుణ్యంగా రేవంత్ రెడ్డి నా కొడుకు కబర్తో